జరగబోయే ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో నేను పులి సర్వోత్తమ్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నా. మరి ఉపాధ్యాయ అధ్యాపక లోకాన్ని ఒకటి కోరుతా ఉన్నా, మీరు నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి సమస్యల పరిష్కారంలో నన్ను భాగస్వామ్యం చేయాలని కోరుతా ఉన్నా. ప్రధాన సమస్యలు ఇవాళ 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 19 నెలలుగా పిఆర్సీ అమలు కాలేదు. దీనికి తోడుగా మరి సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న 20,000 మంది ఉద్యోగులు అందులో కేజీబీ ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పే ఇప్పించడం, తర్వాత వారికి ఉద్యోగ భద్రత కల్పించడం, తర్వాత మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు 010 హెడ్ కింద వేతనాలు పొందలేకపోవడం వల్ల ఈ నెల 13వ తారీఖు నాడు వారు వేతనాలు పొందడం జరిగింది. మరి వారికి సకాలంలో వేతనాలు చెల్లించాలంటే 010 హెడ్ మీద వెంటనే జీతాలు మంజూరీకి ఉత్తర్వులు ఇవ్వాలి. దాంతోపాటుగా కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డుల మంజూరీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మోడల్ స్కూల్ అన్నింటినీ కూడా ప్రభుత్వ విద్యారంగంలోకి తీసుకొని రావాలని కోరుతా ఉన్నాం. దీంతోపాటుగా ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. మరి ఆదర్శ పాఠశాలలకు పని వేళలు 8 గంటలకు ఉన్నాయి, వాటిని 9 గంటలకు మార్పు చేయడం, తర్వాత వారిని బోధనకే పరిమితం చేసి హాస్టళ్ల నిర్వహణకు మరి వార్డుల నియామకం చేయడం, మరీ ముఖ్యంగా 317 జీవోను సవరించాలి, అందులో బాధితులకు న్యాయం చేయాలి. మరి మొన్న మోడీ గారి ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు మరి ఎలాంటి ట్యాక్స్ పడకుండా రాయితీ అవకాశం ఇచ్చింది. దీన్ని కూడా ఉపాధ్యాయ ఉద్యోగ అధ్యాపకులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి గెలిపించాలని మీ ద్వారా మరి అధ్యాపక లోకాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వికసించడానికి 2045 వరకు స్వతంత్రం సాధించుకొని 100 సంవత్సరాల నా దేశం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అది నిజమైనటువంటి దానికి బడ్జెట్ బాటిల్ వేసింది. ఇప్పటికే గ్రామాలలో పెరిగే చెట్లు, కాలువ, రోడ్డు, గ్రామ సచివాలయం, అంగన్వాడీ సెంటర్, తడి చెత్త, పొడి చెత్త షెడ్లు, శ్మశాన వాటికలు, చివరికి గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి కూడా ఫైనాన్స్ తప్ప గ్రామాల్లో ఆనాటికి ఈనాటికి పోల్చలేదు. నక్కకు నాగలు ఇవాళ నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఎయిర్పోర్ట్ల నిర్మాణంలో కావచ్చు, రైల్వే లైన్లు డెవలప్ కావచ్చు, ట్రిమ్మింగ్ కావచ్చు, 65 సంవత్సరాల కాలంలో ఎంతైందో ఈ మోడీ గారి ప్రసాదంలో ఇవాళ నిరుద్యోగ సమస్య, మన పట్టి పీడిస్తున్న సమస్య, దేశంలో ఉన్న నిరుద్యోగ యువత మన కనుక ప్రొడక్షన్లో రాకపోతే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో లేకపోతే, వాళ్ళ సేవల దేశానికి వాడుకోకపోతే ఈ దేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే ఆస్కారం లేదని చెప్పి భావించి 2024-25 సంవత్సరంలో 4 లక్షల కోట్ల రూపాయలు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం వారు ఆలోచించారంటే మోడీ ఎటువైపు ఆలోచించారు. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా ఇవాళ నిరుద్యోగ సమస్యని ఎట్లా ట్యాకిల్ చేయాలి, వాళ్ళకి ఎట్లా ఉపాధి కల్పించాలి, ఉన్న ఇండస్ట్రీస్ని ఎట్లా పెంచుకోవాలి, ఉపాధి ఎట్లా పెంచాలి, ఇదే కోరికగా ఇవాళ ఈ బడ్జెట్ జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది కాలంలోనే ఇవాళ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, చివరికి గిగా వర్కర్స్ కూడా గుర్తించి ఇవాళ మనం సపోర్ట్ చేసే స్థాయికి వచ్చినామంటే మోడీ గారి ఆలోచన. దేశంలో రోజు రోజుకు పావర్టీ తగ్గుతున్నది కాబట్టి పూర్తి స్థాయిలో పావర్టీ లేని దేశంగా ఎదగాలని, అంతరాలు లేని దేశంగా ఎదగాలని, ఆకలి కేకలు లేని దేశంగా ఎదగాలని, ప్రపంచ చిత్రపటం మీద నంబర్ 1 కంట్రీగా ఎదగాలని సంకల్పం తప్పకుండా ఇవాళ ఆశ కనబడతా ఉంది. కాబట్టి భారత ప్రజానికం నిండు మనసుతో మోడీ గారిని ఇవాళ ఆశీర్వదిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మీ ఆశీర్వాదం, మీ స్ఫూర్తి
మరింత భారత దేశ పురోగమనానికి తోడ్పడాలని కేసీఆర్ ప్రజాక్షేత్రంలో చీకొట్టించుకోవడానికి 9 నెలలు పట్టింది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయాలని, ఇది మాటల గ్యారెంటీ పథకం తప్ప చేతుల పథకం కాదని లోకల్ మాటలు మాట్లాడుతూ 9 నెలలకే అవాసు ప్రభుత్వం. అందువల్ల ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి తెలియదు. ఇంకోటి వేయాలని చెప్పి మేము మాట్లాడతాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా మాట్లాడుతూ ఏ ముఖం పెట్టుకొని పోవాలి, ఏ గ్యారంటీ అమలు చేసామని చెప్పి చెప్పుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో తెలిసిపోయిన